హలో అందరికీ, నేను లంబార్ రెడిక్లోపతీస్ అండ్ సర్వైకల్ రెడిక్లోపతీస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఒకటి గైడ్ చేస్తాను. అవాయిడ్ డ్రైవింగ్ అంటానండి. అది బైక్ అయినా కానీ కార్ అయినా కానీ. ఎందుకంటే మనకి న్యాచురల్ కర్వ్ అనేది సర్వైకల్లో అండ్ లంబార్ రీజియన్లో ఇలా ఉంటుందండి. మీరు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తే కనుక ఇలా స్ట్రైట్గా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు నెక్ ఫార్వర్డ్గా ఉంటుందండి. దాని ద్వారా మనకి కర్వ్ అనేది లాస్ అవుతుంది అండ్ లంబార్ రీజియన్లో కూడా అలాగే కంటిన్యూస్ లోడ్ అనేది పడుతూ ఉంటుంది. సో ఈ ఇంటర్ డిస్క్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో మీరు కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటుంది. అండ్ మసిల్స్ స్టాటిక్ కాంట్రాక్షన్లో ఉంటుంది. మసిల్ స్టాటిక్ కాంట్రాక్షన్లో ఉన్నప్పుడు బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుందండి. దాని ద్వారా మనకి స్టాటిక్ ఇస్కిమిక్ మజిల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డైనమిక్ లోడ్ అండి. డైనమిక్ లోడ్ అంటే మనకి ఏదైనా వైబ్రేషన్స్ వచ్చినప్పుడు, కార్లో సడన్ బ్రేకింగ్ వచ్చినప్పుడు, జర్క్ వచ్చినప్పుడు డిస్క్ మీద అండ్ స్పైన్ మీద లోడ్ పడే అవకాశాలు ఉంటుంది. దాని ద్వారా కూడా మనకి పెయిన్ అగ్రివేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ విజువల్ డిమాండ్ అండి. మనం డ్రైవ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఐ విజువల్ డిమాండ్ లాంగ్ అండ్ నియర్ ఆబ్జెక్ట్స్ని చూడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మనకి నెక్ మీద అండ్ లంబార్ మీద కంట్రోల్ ఉండదండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసినప్పటికీ మీరు కంటిన్యూస్గా హిప్ ఫ్లెక్షన్ అంటే హిప్ మర్చుకొని ఉండడం వల్ల లంబార్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా మనకి నర్వ్ కంప్రెషన్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఈ నెక్ మసిల్స్ ఇవన్నీ కూడాను హై కాంట్రాక్షన్లో ఉంటుందండి. సో దాని ద్వారా కూడా మనకి సర్వైకల్ రెడిక్లోపతి పెరిగే అవకాశాలు ఉంటుంది.